కుంభరాశి వారికి ఏ జన్మలో పాపం చేశారో తెలియదు, కానీ ఈ స్త్రీ కారణంగా మీ యొక్క జీవితం అనేది నాశనం కాబోతోంది. ఎందుకంటే ఆ స్త్రీ కేవలం మీ యొక్క నాశనాన్నే లక్ష్యంగా పెట్టుకుంది కాబట్టి. ఆమె ఎవరో తెలిస్తే నిజంగా మీరు షాక్ అవుతారు. అసలు ఏం జరుగుతుంది మీ జీవితంలో? వచ్చే నష్టం నుంచి మీరు త్వరగా ఎలా బయటపడాలి? అదృష్టాలను ఎలా దక్కించుకోవాలి? అనారోగ్య సమస్యలను ఎలా పక్కకు నెట్టేసేయాలి? జీవితంలో సంతోషంగా ఎలా జీవించాలి? లక్ష్మీ కటాక్షం కోసం చేయవలసిందేంటి? ఇటువంటివన్నీ కూడా మీరు పూర్తిగా తెలుసుకోవాలి అంటే ఈ వీడియో మీకు చాలా వరకు కూడా ఉపయోగపడుతుందండి. ప్రముఖ జ్యోతిష్యులను సంప్రదించి మరి ఈ వీడియో మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగింది. వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. అప్పుడే మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీ అమూల్యమైన హై పాయింట్స్ అనేవి ఖచ్చితంగా ఇస్తారు అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే కింద కామెంట్ సెక్షన్లో ఓం నమ శివాయ అని చెప్పి కామెంట్ చేసినట్లయితే ఆ పరమేశ్వరుని యొక్క ఆశీస్సులతో మీ జీవితం సుఖ సంతోషాలతో ఆయు ఆరోగ్యాలతో నిండు నూరేళ్ళు ఆనందంగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. కుంభరాశి వారికి ఏ జన్మలో మేమేం పాపం చేశామో అని అనుకోనటువంటి రోజు ఉండదు. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే మానసికంగా చాలా వరకు కూడా దెబ్బతిన్నటువంటి వ్యక్తులలో కుంభరాశి వారు మొదటి స్థానంలో ఉంటారు. ప్రతి ఒక్కరూ కూడా మానసికంగా కృంగిపోతూనే ఉంటారు. కానీ కుంభరాశి వారి యొక్క దురదృష్టం ఏంటి అంటే కనుక వీరి యొక్క మనస్సుని ఎవ్వరూ అర్థం చేసుకోరు. వీరు ఎవ్వరికి హాని చేయాలి అని చెప్పి పొరపాటును కూడా ఆలోచించరు. అప్పుడప్పుడు మనిషిగా పుట్టాం కదా, ఎక్కడో ఏదో ఒక స్వార్థం అనేది మనసులో ఉన్నప్పటికీ కూడాను అవతలి వ్యక్తికి మనం ఇది చేయకూడదు, మనం ఇది చెప్పకూడదు అని చెప్పి అనుకున్నప్పటికీ కూడాను ఆ మనసులో మానవత్వం అనేది, మంచితనం అనేది వీరిని బయటకు ఆ యొక్క స్వార్థపు లక్షణాలు ఏవి కూడా బయట పడనివ్వదనమాట. పోనీలే మనం చేసేద్దాం, మన దగ్గరకు వచ్చారు కదా, మన సహాయం కోరుతున్నారు కదా, మనం ఖచ్చితంగా మనకు తగినంత మన కారణంగా వారికి నష్టం కలగకుండా ఉంటే చాలు, వాళ్ళకి మన కారణంగా లాభం కలిగితే చాలు, వారి జీవితంలో మన ద్వారా సంతోషపడితే చాలు అని చెప్పి వీరు సాధ్యమైనంత వరకు కూడా వీరి చుట్టుపక్కల వారిని కానివ్వండి, వీరిని అంటే వీరి యొక్క కడుపున పుట్టిన పిల్లల్ని కానివ్వండి, వీరిని చేసుకున్నటువంటి జీవిత భాగస్వామిని కానివ్వండి, వీరి యొక్క తల్లిదండ్రులను కానివ్వండి, వీరి యొక్క తోబుట్టువులను కానివ్వండి, వీరి యొక్క బంధుమిత్రులలో కానివ్వండి, ఎవ్వరికైనా కానీ వీరి ద్వారా సహాయం అనేది ఖచ్చితంగా దొరుకుతుంది. అలాగే వీరి ద్వారా వారికి ఉపయోగాలు, లాభాలు అనేవి కలుగుతాయి. ఇక్కడ దురదృష్టం అనే మాట ఎందుకు వాడాను అంటే కనుక వీరి జీవితంలో ఎన్నో, అంటే ఒక మనిషి సముద్రాన్నైనా కానీ దాటగలుగుతాడు, కానీ కన్నీటిని దాటకుండా మాత్రం తన జీవితాన్ని దాటలేడు అని చెప్పి చెప్తారు. వీరి జీవితంలో చిన్నతనం నుంచి కూడా కష్టాలు, బాధలు, సమస్యలు, ఎవరు తోడు లేకపోవడం, ఎవరు ధైర్యం అనేది చెప్పకపోవడం, అలాగే నేనున్నాను, నీకెందుకు, నువ్వు ముందుకెళ్ళిపో అని చెప్పి ఒక వెన్నుముకలాగా సపోర్టివ్గా నిలబడేవారు వీరికి ఎవ్వరూ కూడా ఉండరనమాట. ఏది ఏమైనా కూడా కష్టమో, నష్టమో, దుఃఖమో ప్రతీదీ కూడా వీరికి వీరే అనుభవించి వీరికి వీరే ఆ కష్టం నుంచి ఏదో ఒక గుణపాఠం నేర్చుకొని వీరికి వీరే ఏదో ఒక లక్ష్యాన్ని పెట్టుకొని సాధించి జీవితంలో ముందడుగు వేయడమే తప్ప వీరికి వెనకమాల బోన్ స్ట్రెంత్గా నిలబడేవారు ఎవరు ఉండరు అనే చెప్పుకోవచ్చు. అయినప్పటికీ కూడాను వీరు ఎవరికైతే సహాయం చేస్తారో ఆ సహాయం పొందిన వారు కూడా వీరికి నష్టాన్ని చేయాలి అని చెప్పి చూస్తారు. అలాగే ఏ జన్మలో చేసినటువంటి పాపాలు ఈ జన్మలో అయితే మాత్రం కాదండి. ఎందుకంటే కుంభరాశి వారు నేను ఇందాక చెప్పినట్లుగా ప్రతి ఒక్కరికి కూడా మంచే చేస్తారనమాట. కాబట్టి వీరు అనుభవిస్తున్నటువంటి కష్టాలైనా, బాధలైనా, సమస్యలైనా ఇవన్నీ కూడా
ఏ జన్మలో చేసినటువంటి పాపాలో ఈ జన్మలో శాపాలుగా మారి వీరిని అనుక్షణం బాధిస్తున్నాయి. కాబట్టి వీరు జీవితం అనే పుస్తకాన్ని పూర్తిగా 30 సంవత్సరాలకే చదివేస్తారనమాట. వీరు ముఖ చిత్రాన్ని చూసి అవతలి వారు మన నుంచి ఏం కోరుకుంటున్నారు, అవతలి వారి యొక్క మాటలలో ఏ అర్థాలు వస్తున్నాయి, అవతలి వారు మనకి మంచి చేసేవాళ్ళ చెడు చేసేవాళ్ళ, అవతలి వారు మనకి ఏ పని కోసం వాడుకుంటున్నారు, ఇలా ప్రతీదీ కూడా పూర్తిగా అవగాహన కలిగి ఉంటారన్నమాట. కానీ ఎవ్వరిని కూడా పన్నెత్తి మాట అనరు. ఎందుకంటే ఒకరిని మాటలతోటి హింసించడం అనేది వీరికి నచ్చదు. ఎక్కువగా మాట్లాడటం కూడా వీరికి నచ్చదు. ఏది ఏమైనా నా మనసులో ఉన్నదేంటో నాకు తెలుసు, వాళ్ళకి నేనేంటి అని చెప్పి రుజువు చేసుకోవాల్సినంత అవసరం లేదు, వారికి నేనేంటి అని చెప్పి చెప్పాల్సినంత అవసరం లేదు. మంచైనా చెడైనా పాపమైనా పుణ్యమైనా భగవంతుడు చూసుకుంటాడు. నాకే కాక నాకెందుకు ఇవన్నీ అని చెప్పి ఎక్కడికక్కడ వదిలేస్తూ ఉంటారనమాట. ఈ వదిలేయటం అనేది వీరికి 32 సంవత్సరాలు అలా వచ్చినప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. కానీ ఈ యొక్క కుంభరాశి వారికి ఎక్కువగా ఆడపిల్లలకైతే కనుక చిన్నతనంలోనే పెళ్ళిళ్ళు అయిపోయి ఉంటారు. వీళ్ళు 1990, 89, 87, 86 ఈ సంవత్సరాల్లో పుట్టిన వాళ్ళకైతే మాత్రం దగ్గరగా 17 ఏళ్ళకి, 16 ఏళ్ళకి, 18 ఏళ్ళకే పెళ్ళిళ్ళు అయిపోయే వాళ్ళు ఉంటారనమాట. ఇక ఆడవాళ్ళ విషయానికి వస్తే భర్త విషయంలో వీరికి పూర్తి ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. ఇక్కడ సాటిస్ఫాక్షన్ అని ఎందుకు అన్నాను అంటే కనుక భర్త వీరి యొక్క అభిరుచులకు తగిన విధంగా ఉండరు. ఇక్కడ అభిరుచులు అంటే వారికి మద్యం సేవించే అలవాటు ఉండడం, వీరికి మద్యం అంటే అస్సలు ఇష్టం ఉండదు. అలాగే వారు ఏదైనా కూడా ఒక మాట కోపంగా ఆవేశంగా అనేస్తూ ఉంటారు వీరి భర్తలు. కానీ వీరు ప్రతిదీ కూడా అసలు ఎందుకు అంటున్నారు, ఏ తప్పు చేస్తే అంటున్నారు, ఒక అవగాహన అనేది ఉండాలి అని చెప్పి చెప్తూ ఉంటారు. అలాగే ఇంట్లో ఎక్కువగా కోపాన్ని ఆవేశాన్ని చూపిస్తూ స్త్రీ అంటే ఒక చిన్న చూపు, ఒక చులకన భావం అనేది కలిగేటువంటి భర్తలు అనేవారు వీరి జీవితంలో అడుగు పెట్టడం వల్ల వీరి యొక్క దాంపత్య జీవితం కూడా వీరు అంటే ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ అంటే ఏవైతే ఊహలు ఉన్నాయో ఆ ఊహలకు తగిన విధంగా వీరి యొక్క దాంపత్య జీవితం ఉండదు. అయినా కూడా అన్నింటినీ కూడా సర్దుకొని జీవితంలో మనకంటూ ఒక తోడు ఉండాలి, మనకి తోడు లేకపోతే మన జీవితానికి వాల్యూ ఉండదు, మనకి సంతోషం ఉండదు, మనకి నలుగురిలోకి వెళ్తే ఒక పేరు ఉండదు, మన పిల్లలకు ఒక గుర్తింపు ఉండదు అని చెప్పి ఎక్కడికక్కడ వారు మాటలు అంటున్నా, వారు తప్పులు చేస్తున్నా, వారు సరైన దారిలో లేకపోయినా అన్నింటినీ కూడా సర్దుకుపోయి జీవితంలో అలా ముందుకు వెళ్తూ ఉంటారనమాట. ఇక అనారోగ్య సమస్యల విషయానికి వస్తే కుంభరాశి వారికి ఆడవారికి అయితే మాత్రం గర్భసంచికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ఖచ్చితంగా ఉంటాయి. అలాగే యూట్రస్ అంటే యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. అలాగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాగే ఎక్కువ అతి ఆలోచన మైండ్లో ఎప్పుడు రన్నింగ్ అవుతూనే ఉంటాయి అన్నమాట. ఏదో ఒక ఆలోచన తిరుగుతూనే ఉంటుంది. అలాగే అనుకున్న వారు నన్ను సరిగా పట్టించుకోవడం లేదు, అవతలి వారికి ఎక్కువ విలువిస్తున్నారు, నాకు విలువివ్వడం లేదు, నన్ను అవమానించారు, నన్ను నలుగురిలోకి వెళ్తే కలవనివ్వడం లేదు, ఇలా వేరే ఆలోచనలతోటి మైండ్ని ఖరాబ్ చేసేసుకుంటూ ఉంటారనమాట. ఇలా ఈ ఆలోచనల కారణంగా మానసికమైనటువంటి ఆరోగ్యం కూడా ఉండదు. ముఖ్యంగా తిన్నది అరగకపోవడం, సరిగా పనులు చేసుకోలేకపోవడం, కొంచెం అంటే ఆ యొక్క శరీరం అనేది పనులకు సహకరించకపోవడం, వీటన్నింటి వల్ల కూడా రోజువారీ పనులు చేసుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది చిన్న వయసులోనే కుంభరాశి వారికి. అలాగే మగవారికి కూడా ఒకటి అనుకుంటే ఒకటి జరగటం, ఒకటి చేయాలనుకుంటే మరొకటి జరిగిపోవడం, మానసికమైన ప్రశాంతత లేకపోవడం, డబ్బు మీద ఎంత జాగ్రత్త, ఎంత ఆశ, ఎంత కష్టపడే తత్వం ఉన్నప్పటికీ కూడా ఇద్దరికీ కూడా ఈ గత కొన్ని నెలల నుంచి
ఖర్చులు అనేవి అధికంగా ఎక్కువైపోవడం, ఆదాయం తక్కువగా ఉండడం, ఖర్చులు ఎక్కువైపోవడం, ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట. కాబట్టి ముఖ్యంగా కుంభరాశి వారు తెలుసుకోవాల్సింది ఒకటేనండి, ఇక్కడ ఈ భూమి మీద ఎవ్వరూ కూడా శాశ్వతంగా ఉండరు. ఈ యొక్క జీవితం నీటి మీద బుడగ లాంటిది. ఎప్పుడు ఎవరు ఎక్కడ ఎలా పోతారో ఎవ్వరికీ తెలియదు అనమాట. ఈ ఉన్నన్ని రోజులు వాళ్ళు ఇలా అన్నారు, వాళ్ళు అవమానించారు, వాళ్ళు అరిచారు, వాళ్ళు తిట్టారు, నన్ను తక్కువగా చూశారు, నన్ను సరిగా చూడడం లేదు, నా భర్త ఇట్లాంటి వాడు లేదా నా భార్య ఇట్లాంటిది, ఇవన్నీ మైండ్లో ఆలోచనలు ఉండొచ్చు. కానీ వీటి వల్ల మీ శరీరానికి నష్టం జరుగుతుంది అనుకున్నప్పుడు ఈ ఆలోచనలన్నీ తీసి పక్కన పెట్టేసేయాలన్నమాట. మైండ్ని ఎప్పుడూ కూడా ఒక తెల్లటి కాగితం లాగా ఉంచుకోవాలి. దేని మీద కూడా డిపెండ్ అవ్వకండి, ఎవ్వరి మీద కూడా ఆధారపడకండి, అలాగే రేపటి గురించి భయపడకండి, అలాగే మీ చుట్టూ ఉండే మనుషుల గురించి ఆలోచించి బాధపడకండి. చక్కగా టైంకి తినడం, కాసేపు ప్రశాంతంగా ధ్యానం చేసుకోవడం, కాసేపు హాయిగా నిద్రపోవడం, కాసేపు దేవుని పూజలు చేసుకోవడం, కాసేపు నచ్చిన పాటలు వినడం, అలాగే ఉన్నంతలో నాకు ఇది చాలు అని చెప్పి తృప్తిగా జీవించడం. ఆశలు అనేవి ఉంటాయి, కానీ ఆశల కోసం మనల్ని మనం హింసించుకోకూడదు అనే వాస్తవాన్ని కుంభరాశి వారు ఖచ్చితంగా గ్రహించాలన్నమాట. ఇక ఏ జన్మలో చేసినటువంటి పాపమో అని చెప్పాను కదా, ఒక స్త్రీ మీ నాశనాన్ని కోరుకుంటుంది అని చెప్పి. ఆ స్త్రీ ఎవరు అనేది చెప్తాను, జాగ్రత్తగా వినండి. కుంభరాశి వారి యొక్క అంటే ఎదుటివారు మనం సాధించింది ఎదుటివారు సాధించలేకపోతే కనుక ఆ సాధించలేని వారికి సాధించిన వారిని చూస్తే ఈర్ష్య, అసూయ, ద్వేషం అనేవి కలుగుతాయి. అది మానవ లక్ష్యం, అంటే మానవుని యొక్క బుద్ధి అలా ఉంటుందన్నమాట. అందరి బుద్ధి కాదు, కాకపోతే ఎదుటి వారి నాశనం కోరుకునేటువంటి వారి యొక్క బుద్ధి ఇలాగే ఉంటుంది. వారు చేయటం చేతగాక చేసే వారిని వేలెత్తి చూపిస్తారు. ఎదుటి వారి యొక్క ఈగోల మీద, వారి యొక్క మానసిక టార్చర్ ఎలా చేయాలి అని చెప్పి, నలుగురిలో వారిని ఎలా అవమానించాలి అని చెప్పి, ఇలా రకరకాల పన్నాగాలు వేస్తూ వారు చేసే పని నుంచి వాళ్ళని పక్కదోవ పట్టించడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారన్నమాట. ఏది ఏమైనప్పటికీ కూడాను ఈ స్త్రీ అయితే మీ ఇంటి పేరుతో ఉన్న స్త్రీయే. ఈ స్త్రీ ప్రతి క్షణం కూడా నువ్వు ఏం చేస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఏం తింటున్నావు, అసలు నీ యొక్క పనేంటి, నీవు చేసే ఉద్యోగమో లేదంటే ఇంటి పనో లేకపోతే నీ భర్త సంపాదనో, ఏ ఆదాయం లేకపోతే భర్త సంపాదన చూడటమో, ఇలా నీకు అసలు నీ దగ్గర అసలు డబ్బు ఎంత ఉంటుంది, ఆ డబ్బుని ఏం చేస్తున్నావు, ఎక్కడన్నా చీటీలు కడుతున్నావా లేకపోతే ఇంకెక్కడన్నా ఏదైనా చేస్తున్నావా, ఇలా రకరకాలైనటువంటి ఆలోచనలు. నీ దగ్గర బంగారం ఎంత ఉంది, ఆ బంగారం నువ్వు ఎక్కడ చేపిస్తున్నావు, ఇలా రకరకాలైనటువంటి ఆలోచనలతోటి ఆవిడ ప్రతి క్షణం నిన్ను గమనిస్తూ ఉంటుంది. ఎప్పుడైనా కానీ ఒక మనిషి చూపు అనేది ఎదుటి వ్యక్తి మీద అంత ఉండకూడదండి. ఇక్కడ పెద్దవాళ్ళు చెప్పింది ఏంటి అంటే, నరుల దిష్టికి నల్లరాలు సైతం పగిలిపోతాయి అని చెప్పి. ఒక మనిషి మీద అంత చూపు పెట్టుకుంటే ఆ వ్యక్తి ఎంతగా ఇదవుతుంది, ఆ వ్యక్తికి అంటే వెయ్యంగా ఒక రాయి తగులుతుంది అన్నట్లుగా ఆ వ్యక్తి ఎదుటి వ్యక్తి మీద చూపు పెట్టుకుంటే ఆ యొక్క నెగిటివ్ శక్తి అనేది ఆ వ్యక్తిని ఎంతగా ఇది చేస్తుంది. అలాగే ఈ స్త్రీ కారణంగా మీకు సగం అనారోగ్య సమస్యలు వచ్చాయి. మీరు నాకేదో బాగోకట్లేదు, నాకు ఏదో దేనివల్ల బాగోట్లేదు అని చెప్పి అనుకుంటున్నారు. కానీ నిజం చెప్పాలి అంటే ఈ స్త్రీ కారణంగా మీకు సగం అనారోగ్య సమస్యలు వచ్చాయి. అలాగే ఈ స్త్రీ కారణంగా మీ కుటుంబంలో గొడవలు ఏర్పడుతున్నాయి. మీ భార్యాభర్తలు ఒక బైక్ మీద వెళ్తుంటే ఈ స్త్రీ తన 2 కళ్ళతోటి చూడలేదు. అలాగే మీరు ఏదైనా సంతోషంగా నవ్వుతూ ఇంట్లో ఏకైకలు పక్కపక్కలు ఏదన్నా భార్యాభర్తల తర్వాత చిన్న చిన్న చతురులు ఉంటాయి, చిన్న చిన్న దెబ్బలాట్లు ఉంటాయి, కానీ మీరు నవ్వుతూ ఉంటే ఈ స్త్రీ చూడలేదు. ఒకసారి కనుక మీరు సంతోషంగా బయటికి వెళ్తే బైక్ మీద కూర్చొని ఆవిడ చూసింది అంటే రెండో రోజు మీ ఇంట్లో గొడవ జరుగుతుంది. అంత షార్ప్ అనేది ఉందన్నమాట ఆ స్త్రీ యొక్క ఇది మీద. కాబట్టి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక మీరు ఆ స్త్రీ ఎవరు అనేది ఇప్పుడు నేను చెప్తుంటే మీకు ఒక్కొక్కటిగా మైండ్లో గుర్తుకొస్తూ ఉన్నాయన్నమాట. ఈ స్త్రీ ఎదురుగా కూర్చొని అన్నం తింటే మీకు ఆ రోజు అన్నం అరగదు.
ఈ స్త్రీ ఎదురుగా మీరు ఏదన్నా డబ్బు చూపిస్తే ఆ డబ్బు నిలవదు, అయిపోతుంది. ఈ స్త్రీ ఎదురుగా మీరు ఒకరోజు హుషారుగా ఆనందంగా యాక్టివ్గా తిరిగారు అంటే రెండో రోజు నీరసం వచ్చి మంచాన పడిపోతారు. అంత పవర్ఫుల్ అనమాట ఆ స్త్రీ కన్ను అనేది. కాబట్టి ముఖ్యంగా ఆ స్త్రీ ఎవరు అనేది ఇప్పుడు నేను చెప్తుంటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది. కాబట్టి ఆ స్త్రీ నుంచి మీరు బయటపడటం కోసం, ఆ యొక్క దృష్టి చూపు నుంచి మీరు బయటపడటం కోసం వెంటనే మీరు చేయాల్సింది ఏంటంటే ఆ స్త్రీ ఇంటి నుంచి మీ ఇంటికి దూరంగా షిఫ్ట్ అవ్వండి కుదిరితే. ఒకవేళ కుదరని పక్షంలో చాలా తక్కువగా, ఎందుకంటే మంచి వాళ్ళతో స్నేహం చేస్తే మనకి మంచి జరుగుతుంది. చెడ్డ వాళ్ళని డబ్బులు ఇచ్చైనా వదిలించుకోమని చెప్పారు మన పెద్దలు. మనం 1-2 సార్లు నిర్లక్ష్యం చేసాము అంటే ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క ఇది మన మీద ఉండకుండా ఉంటుందన్నమాట. కాబట్టి వాళ్ళు ఎప్పుడన్నా వచ్చినా కూర్చున్నా సరిగా పట్టించుకోమాకండి. అతిథి దేవో భవ అన్న మాట వాస్తవమే, కానీ ఆ అతిథి మనల్ని కత్తితో పడవటానికి వస్తే వాడిని దేవుళ్ళ చూస్తే మనల్ని చంపేసి వెళ్ళిపోతాడు. కాబట్టి అటువంటి అతిథులను దూరంగా ఉంచడమే బెటర్ అన్నమాట. ఆవిడతోటి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది మీకు, అంత ఎక్కువ మంచి జరుగుతుంది మీకు. ఆవిడతోటి ఏ పర్సనల్ విషయాలు పంచుకోకండి, మీ పిల్లల గురించి చెప్పకండి, మీ లావాదేవీల గురించి చెప్పకండి, మీ యొక్క డబ్బు గురించి చెప్పకండి. ఆ స్త్రీ మీ ఇంటి పేరుతోటి మీకులాగే అంటే మీరు ఏ ఇంటికైతే కోడలుగా వెళ్ళారో ఆ స్త్రీ కూడా అదే ఇంటికి కోడలుగా వచ్చింది. ఒక తోడి కోడలు వరస అవుతుంది ఆ స్త్రీ. కాబట్టి తోడు కోడళ్ళకి తొడల్లో విషం ఉంటుంది అంటారు. ఇది పెద్దలు ఊరికినే చెప్పలేదు. మనకి అక్క చెల్లెలు ఎంత గొడవలాడుకున్నా, ఎంత దెబ్బలాడుకున్నా మళ్ళీ మనం పతనం అవ్వాలి, మనం నాశనం అవ్వాలి అని చెప్పి వాళ్ళు కోరుకోరు మన అక్కల చెల్లెలు. కానీ తోడబుట్టిన వాళ్ళని మనం అక్క అని పిలిచినా, చెల్లి అని పిలిచినా మన రక్త సంబంధం కాదు కాబట్టి ఖచ్చితంగా మన యొక్క నాశనాన్ని వాళ్ళు కోరుకుంటారనమాట. కాబట్టి ఆవిడతోటి మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఇటు మగవాళ్ళైతే కనుక మీ యొక్క తోడల్లుళ్ళతోటి జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఆ యొక్క నరదిష్టిని తప్పించుకోవడం చాలా కష్టం. ఈ యొక్క నరఘోష తప్పించుకోవడం కోసం కాలికి ఎప్పుడూ కూడా నల్లదారం ఉండేలా చూసుకోండి. అలాగే ఎప్పుడూ కూడా ఇంట్లో వారంలో 4 రోజులు దీపారాధన చేసుకుంటూ ఉండండి. ఇంట్లో ఏదో ఒక మూలన ఒక మట్టి ప్రమిద పెద్దది తీసుకొని దాంట్లో రాళ్ళ ఉప్పు వేసేసి దాని నిండా కొంచెం పసుపు, కొంచెం కుంకుమ వేసేసి ప్రతి ఆదివారం కూడా రాళ్ళ ఉప్పును మారుస్తూ ఉండండి. దీనివల్ల ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అనేది పూర్తిగా లాగేసుకుంటూ ఉంటుంది. ఇల్లంతా కూడా పాజిటివ్గా ఉంటుంది. అలాగే ఇంటికి ఎప్పుడూ కూడా గుమ్మడికాయ కట్టుకోండి. వాకిట్లో ప్రతి అమావాస్య రోజు నిమ్మకాయను నిలువుగా కట్ చేసి గడపకి 2 పక్కలా పెట్టి ముద్ద కర్పూరం బిళ్ళలను పెట్టి ఆ హారతి బిళ్ళలను వెలిగించడం వల్ల ఇంట్లో ఉండే దిష్టి పోతుంది. ముఖ్యంగా కుంభరాశి వాళ్ళు ప్రతి ఆదివారం సంధ్యా సమయంలో ఎర్ర నీళ్ళతోటి దిష్టి తీయించుకోండి, మీకంటే పెద్దవాళ్ళు ఉంటే. లేకపోతే మీకు మీరైనా కానీ దిష్టి తీసివేసుకోండి. ఏముందిలే అని చెప్పి పొరపాటును కూడా అనుకోకండి. ఎందుకంటే మీ మీద చాలా దిష్టి ఉంటుంది. మీరు చేయాల్సిన పనుల మీద కానీ, మీరు చేస్తున్న పనుల మీద కానీ అవతలి వారి యొక్క దృష్టి ఎప్పుడూ ఉంటుందన్నమాట. అందులో మీరు కాస్తో కూస్తో అందంగా ఉంటారు. చాలా చక్కటి మాట తీరు ఉంటుంది. చాలా తెలివితేటలు కలిగి ఉంటారు. మీ మాటలకే ఎదుటి వ్యక్తులు ఈర్ష్య పడేలా ఉంటాయి. అంటే అంత గొప్పగా ఉంటాయన్నమాట. మాకేంటి ఇలా రావట్లేదు అని చెప్పి ఒక రకమైనటువంటి నెగిటివ్ తోటి ఉంటారనమాట. కాబట్టి ఎప్పటికప్పుడు కూడా దిష్టి తీసివేసుకుంటే మీకు చాలా మంచిది. అలాగే కుదిరినప్పుడల్లా కూడా శివాలయానికి వెళ్ళి శివునికి ఆవు పాలతోటి కానీ, పంచామృతాలతోటి కానీ, తేనెతోటి కానీ, చెరుకు రసంతోటి కానీ, లేదంటే ఒక చెంబుడు నీటితోనైనా కానీ ఆ యొక్క బోలా శంకరుడికి అభిషేకం చేయండి. మీకు చాలా అంటే చాలా మంచి జరుగుతుంది. ఎప్పుడూ కూడా నెగిటివ్ ఆలోచనలు మనసులోకి రానివ్వకండి. ప్రశాంతంగా ఉండండి. మీరు ఆలోచనలు చాలా వరకు కూడా తగ్గించుకోవాలి. ఈ ఆలోచనల వల్ల మీకు యాంగ్జైటీ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అతి ఆలోచన అనర్థాలకు దారి తీస్తుంది
అనే విషయాన్ని అయితే గుర్తుంచుకోండి. మీరు ఏ జన్మలో చేసిన పాపమో ఆ స్త్రీకి తోడుకోడలుగా వెళ్ళారు కాబట్టి ఈ జన్మలో ఆవిడ యొక్క చూపు పడకుండా చూసుకోవడం మీ యొక్క పనే అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. అర్థమైంది కదా? ఎందుకంటే తగిన జాగ్రత్తలు తీసుకుంటూ భగవంతుని యొక్క తోడు కూడా మనం ఉంచుకుంటే ఏ చూపు మనల్ని ఏమి చేయలేదు. శివుడాజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదు అని చెప్పి అంటారు. కాబట్టి ఆ యొక్క శివుణ్ణి దాటి ఏ నరదిష్టి మిమ్మల్ని చేరదనమాట. కాబట్టి ఈ విషయాలు జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అర్థమైంది కదా? మరి కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి మరొక్కసారి చెప్తున్నాను, ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. మీ యొక్క స్నేహితుల్లో కానీ బంధువుల్లో కానీ కుంభరాశి మిత్రులు ఉంటే వారికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మీ అమూల్యమైన హైప్ పాయింట్స్ని కింద కామెంట్స్ పక్కన హైప్ అనే ఆప్షన్ వస్తుంది, అక్కడ మీరు హైప్ దాని మీద క్లిక్ చేస్తే పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి. దీని ద్వారా ఈ వీడియో మరికొంతమంది కుంభరాశి వారికి రీచ్ అవుతుందన్నమాట. అలాగే మొదటిసారి మన ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో ఓం నమ శివాయ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. దీనివల్ల ఆ బోలా శంకరుని యొక్క ఆశీస్సులు మీ యొక్క కుటుంబం మీద, మీ యొక్క ఆరోగ్యం మీద, మీ యొక్క జీవితం మీద ఉంటాయన్నమాట. మరి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కూడా ఆ పరమేశ్వరుని ఆశీస్సులు ఎల్లకాలం మీకు తోడుగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములండి. ఓం నమ శివాయ.